సో ఈ రోజు మనం డిస్కస్ చేసేది ఎందుకంటే ఫిజిక్స్ అనేది స్లోగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళే కాన్సెప్ట్. వెరీ సింపుల్ రా. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే డైపోల్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ separated by some distance. సింప్లిసిటీ ఏంటంటే ఒక్కసారి మనం నీట్గా డ్రా చేసుకుందామంటే తర్వాత మళ్ళీ డ్రా చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈ రోజు మనం డిస్కస్ చేసేది ఎందుకంటే ఫిజిక్స్ అనేది స్లోగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళే కాన్సెప్ట్. ఈ పార్టీకి మీరు నాకు కొంచెం అలవాటై ఉంటారు, మీరు నాకు అలవాటు అంటే మిమ్మల్ని ఒకవేళ చూడకపోయినా కనీసం నాకు పేర్లు గుర్తున్నాయి, ఐడియా ఉన్నాయి. సో అలవాటై ఉంటారు కాబట్టి సో అలవాటు ప్రకారం వెళ్ళిపోదాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎలక్ట్రిక్ డైపోల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎలక్ట్రిక్ డైపోల్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎలక్ట్రిక్ డైపోల్. ఓకే, ఎలక్ట్రిక్ డైపోల్ గురించి డిస్కస్ చేయాలి. సార్ అసలు ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి? ముందు ఒక డైపోల్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఒక డైపోల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఎప్పుడు మనం అది బాగా వాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ డైపోల్ ఎలా ఉంటుంది సార్ అంటే ఒకసారి చూడండి. డైపోల్ అనేది ఇట్ వుడ్ లుక్ సంథింగ్ లైక్ దిస్, ఇలా ఉంటుంది. ఓకే, డైపోల్. This is a dipole and ఒక డైపోల్ నేను తయారు చేసేసి నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు అందులో ఏదో కలర్ ఫిల్ చేస్తా. ఓకే, ఇది డైపోల్. ఓకేనా, పర్లేదా? మన డైపోల్ బాగానే ఉందిగా, రైట్ అండి. సో డైపోల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ equal and opposite charges. It is a combination of equal and opposite charges. Tells me already. It is a combination of equal and opposite charges separated by some distance. దీన్నే ఏమంటారు సార్ అంటే డైపోల్ అంటారు, ఎలక్ట్రిక్ డైపోల్. సో ఎలక్ట్రిక్ డైపోల్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్. సో ఈ చార్జ్ వచ్చేసి ప్లస్ క్యూ అండి, అండ్ ఈ చార్జ్ వచ్చేసి మైనస్ క్యూ. ఖచ్చితంగా ప్లస్ క్యూ మైనస్ క్యూ ఉంటేనే దాన్ని ఏమంటారంటే డైపోల్ అంటారు. సో ప్లస్ క్యూ మైనస్ క్యూ ఇస్ అ డైపోల్. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద డైపోల్. ఓ అంటే సెంటర్ ఆఫ్ ద డైపోల్. ఎప్పుడైనా సరే డిస్టెన్సెస్ మనకు కావాలంటే రిఫరెన్స్ ఎప్పుడు సెంటర్ నుంచే తీసుకోవాలి. సెంటర్ ఆఫ్ ద డైపోల్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ అనుకుంటే ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి డిస్టెన్స్ టోటల్ ఏ అవుతుంది. కాబట్టి లెంత్ ఆఫ్ ద డైపోల్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్. సో లెంత్ ఆఫ్ డైపోల్ ఎంత అవుతుంది సార్ అంటే లెంత్ ఆఫ్ డైపోల్ విల్ బి డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ విచ్ ఈస్ నథింగ్ బట్ 2a. ఓకే, 2a. సో డైపోల్ అంటే ఇట్ ఈస్ ఎ సింపుల్ కాంబినేషన్ ఆఫ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్. లెంత్ ఆఫ్ ద డైపోల్ అంటే 2a. నెక్స్ట్ డైపోల్ మొమెంట్. ఏ డైపోల్ కైనా సరే పిల్లలు డైపోల్ మొమెంట్ కంపల్సరీ ఉంటుంది. డైపోల్ మొమెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఇండికేటెడ్ విత్ సింబల్ p. ఇట్ ఈస్ సింప్లీ ద ప్రొడక్ట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద డైపోల్ అండ్ ఎనీ ఆఫ్ ద చార్జ్. అంటే ఈ లెంత్ తో పాటు ఈ రెండిట్లో ఏదో ఒక ఛార్జ్ ని మల్టిప్లై చేయాలి. రెండు ఎలాగో ఈక్వలే కాబట్టి 2aq అని మల్టిప్లై చేయాలి. సో వాట్ ఈస్ ద డైపోల్ మూమెంట్? ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద డైపోల్ అంటే 2a ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జ్ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ కాకుండా జస్ట్ q తీసుకోవాలి. డైపోల్ మూమెంట్ అనేది ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ. డైపోల్ మూమెంట్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ. దాని డైరెక్షన్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇలా రాయాలి. p బార్ ఇజ్ ఈక్వల్ టు 2a బార్ ఇంటూ q1 రాయాలి. సార్ మరి డైపోల్ మూమెంట్ వెక్టర్ క్వాంటిటీ అంటున్నారు, మరి దాని డైరెక్షన్ ఎలా సార్ అంటే డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఎప్పుడు కూడా ఫ్రమ్ నెగటివ్ టు పాజిటివ్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ. డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఫ్రమ్ నెగటివ్ టు పాజిటివ్.
డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ నెగటివ్ టు పాజిటివ్, నెగటివ్ నుంచి పాజిటివ్ వరకు లైన్ డ్రా చేయాలి. నెగటివ్ టు పాజిటివ్ along line joining, okay. So dipole moment joining, okay. This is the concept of an electric dipole. Very simple. This is called what, pillalu? This is called electric dipole. దీని డైరెక్షన్ ఎలా అంటే నెగటివ్ టు పాజిటివ్, ఓకేనా? వెరీ సింపుల్ రా. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే డైపోల్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్. సో దిస్ ఈస్ ద డైపోల్. లెంత్ ఆఫ్ ద డైపోల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్. డైపోల్ మొమెంట్ అంటే ఈ లెంత్ ని ఏదో ఒక చార్జ్ తో మల్టిప్లై చేయాలి. సో ఇట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ, ఇలా ఉంటుంది డైరెక్షన్. దీని యూనిట్ వచ్చేసి, డైపోల్ మొమెంట్ యూనిట్ వచ్చేసి లెంత్ ఇంటూ ఛార్జ్. ఛార్జ్ కి యూనిట్ ఏంటంటే కులూంబ్ కాబట్టి, ఛార్జ్ కి యూనిట్ కులూంబ్, లెంత్ కి యూనిట్ మీటర్ కాబట్టి ద యూనిట్ ఆఫ్ డైపోల్ మొమెంట్ ఇస్ కులూంబ్ మీటర్ లేదా సిఎం అని రాసుకోవచ్చు. సెంటీమీటర్ కాదు, క్యాపిటల్ సి రాయాలి, స్మాల్ ఎం రాయాలి. క్యాపిటల్ సి అంటే కులూంబ్, స్మాల్ ఎం అంటే మీటర్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ డైపోల్ మూమెంట్. సార్ ఎందుకని డైపోల్ మూమెంట్ డైరెక్షన్ మీరు నెగటివ్ టు పాజిటివ్ తీసుకున్నారు అంటే దానికి ఒక ప్రైమరీ రీజన్ ఉంది. అదేంటంటే డైపోల్ అనేది ఎలా చూస్తాం మనం అంటే, నార్త్ పోల్ సౌత్ పోల్ మ్యాగ్నెట్ ఎలాగైతే ఉందో ఆ మ్యాగ్నెట్ కి మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలాగైతే వస్తాయో డైపోల్ కూడా ఇలాగే వస్తాయి. దిస్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ డైపోల్. దిస్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ డైపోల్. ఎలక్ట్రిక్ డైపోల్ అండ్ మ్యాగ్నెటిక్ డైపోల్ ఆర్ యాక్చువల్లీ వెరీ మచ్ సిమిలర్ అనమాట. ఎలక్ట్రిక్ డైపోల్ అండ్ మ్యాగ్నెటిక్ డైపోల్ ఆర్ వెరీ మచ్ సిమిలర్. అంటే ఇది ఏదైతే ఇది ఎలా అయితే ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుందో ఇది కూడా అలాగే ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సో దే ఆర్ సేమ్. మ్యాగ్నెటిక్ డైపోల్ అండ్ ఎలక్ట్రిక్ డైపోల్ ఆర్ సేమ్. సో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి నార్త్ నుంచి ఆరిజినేట్ అయ్యి, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి నార్త్ నుంచి ఆరిజినేట్ అయ్యి సౌత్ వరకు వెళ్తాయి. సౌత్ వరకు వెళ్ళిన తర్వాత ఏమైతాయి అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి యాక్చువల్గా మ్యాగ్నెట్ లోపల కూడా పాస్ అవుతాయి. ఎలా పాస్ అవుతాయి సార్ అంటే ఫ్రమ్ సౌత్ టు నార్త్. మ్యాగ్నెటిక్ లైన్స్ యాక్చువల్లీ పాస్ ఆల్సో ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. కాబట్టి ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. సో అది ఎలా జరిగిందో ఇది కూడా అలాగే జరిగింది. అంటే ఇక్కడ ప్లస్ ని కంపేర్ చేసింది ఎవరితో అంటే నార్త్ పోల్. అంటే ఇక్కడ నార్త్ పోల్ అంటే ప్లస్ క్యూ అని, సౌత్ పోల్ అంటే మైనస్ క్యూ అని అర్థం. ఓకే. సో మ్యాగ్నెట్ అనేది డైపోల్ లాగా ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి ఒక మ్యాగ్నెట్ ఎప్పుడు కొన్నా కూడా అందులో నార్త్ పోల్ సౌత్ పోల్ ఖచ్చితంగా రెండు కలిసి ఉంటాయి కాబట్టి మనం మ్యాగ్నెట్ తో కంపేర్ చేయడానికి ఎలక్ట్రిక్ డైపోల్ అనే కాన్సెప్ట్ ని తీసుకుంటాము. ఇప్పుడు HCl మాలిక్యూల్ ఉంది, H ప్లస్ Cl మైనస్, ప్లస్ మైనస్ డైపోల్. NaCl, Na ప్లస్ Cl మైనస్ డైపోల్. కెమిస్ట్రీలో చాలా వస్తుంది డైపోల్ మూమెంట్, డైపోల్ యాంగిల్ 102 degrees అని ఇలా చాలా వస్తూ ఉంటాయి. సో డైపోల్ మూమెంట్ అనేది పాజిటివ్ నెగిటివ్ కాంబినేషన్ తో వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సో దీంతో కంపేర్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అనేది సౌత్ నుంచి నార్త్ కు ఉంటుంది కాబట్టి దీన్ని కూడా దాంతోనే కంపేర్ చేస్తారు కాబట్టి నార్త్ సౌత్ అంటే ఎవరంటే నెగిటివ్ కాబట్టి మైనస్ క్యూ నుంచి ప్లస్ క్యూ ఉంటుంది డైపోల్ మూమెంట్. సో దిస్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ డైపోల్. సో మ్యాగ్నెటిక్ డైపోల్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఎలక్ట్రిక్ డైపోల్ కూడా ఉంటుందని అర్థం. సో మ్యాగ్నెటిక్ డైపోల్. నైస్ సార్. ఓకే, ఇక్కడ వరకు డైపోల్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు డైపోల్ గురించి కొన్ని విషయాలు రాయాలి. మనం నీట్ గా డైపోల్ ని డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ గా దాన్ని కాపీ చేసుకొని ఇష్టం వచ్చినట్టు పేస్ట్ చేసుకోవచ్చు. రైట్ సార్. ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్ చూడు ఒకసారి. ఇది తీసేద్దాం, ముందు తీసేసి ఒక పని చేద్దాం. లేకపోతే దీన్ని కొంచెం పెద్దగా చేస్తే వద్దు, ఉన్నది ఉన్నట్టే ఉండనిద్దామా? ఓకే ఓకే, మళ్ళీ దాన్ని టచ్ చేయవద్దు. ఇది మైనస్ క్యూ అనుకున్నాం కదా మనం. సో దిస్ ఈజ్ మైనస్ క్యూ అండ్ దిస్ ఈజ్ ప్లస్ క్యూ.
ఓకే, యాక్చువల్లీ అందులోనే మనం డ్రా చేస్తే ఎట్లుంటుంది, బాగుంటుంది కదా. వదిలే, టైం వేస్ట్ అది. సో దిస్ ఈజ్ అ సెంటర్ ఓ అన్న, ఇది డైపోల్ అన్న, రైట్. దిస్ ఈజ్ అ డైపోల్. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ డైపోల్ వల్ల ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ విల్ ఫైండ్ అవుట్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ డైపోల్, ది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ, ది ఈపీఈ ఆఫ్ డైపోల్. సార్ ఈపీఈ ఆఫ్ డైపోల్ అంటే ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. అవునరా బాబు, ఇగో ఇది ఏ అనుకో, ఇది ఏ అనుకో. మనకి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీకి ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఏంటి? 1/4πε0 Q1 Q2 by R square. Sorry, Q1 Q2 by R. 1/4πε0 Q1 Q2 by R. సో మనం నిన్న కూడా దీని మీద ప్రాబ్లమ్స్ చేసినాం కాబట్టి, సో ఇలా చేస్తే ఏమొస్తుందిరా నాన్న అంటే పొటెన్షియల్ ఎనర్జీ U is equal to Q1 అంటే Q, Q2 అంటే -Q కాబట్టి -Q² by 4πε0 ఇంటూ R అంటే వీళ్ళిద్దరికి మధ్యలో డిస్టెన్స్, అది ఎంత అంటే 2a కాబట్టి ఇక్కడ 2a రాసుకోవచ్చు. అలా రాస్తే ద డైపోల్, ద పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుందంటే -Q² by 8πε0a అవుతుంది. సో వాట్ ఈస్ ది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ డైపోల్ అంటే U is equal to -Q² by 8πε0a. ఓకే సార్, రైట్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్, ఈ రెండు చార్జెస్ కి మధ్యలో ఫోర్స్ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలి సార్? ఫోర్స్ కి ఫార్ములా ఏంటి మరి? 1/4πε0 Q1 Q2 by R² కదా, Q1 Q2 by R² కదా. అలా చేస్తే F is equal to ఏమవుద్దంటే, సో అలా చేస్తే 1/4πε0 యాజ్ ఇట్ ఈస్ గా రాసి Q1 అంటే Q రాయాలి, Q2 అన్నా కూడా QA రాయాలి, అంటే Q² రాయాలి. ఎందుకు సార్ -Q రాయొద్దా? పొటెన్షియల్ అంటే స్కేలార్ కాబట్టి ప్లస్ ఉంటే ప్లస్ రాస్తావు, మైనస్ ఉంటే మైనస్ రాస్తావు. నేను ఇంతకు ముందే చెప్పిన ఇది. పొటెన్షియల్ అంటే స్కేలార్ కాబట్టి ప్లస్ ఉంటే ప్లస్ రాస్తావు, మైనస్ ఉంటే మైనస్ రాస్తావు. పొటెన్షియల్ అంటే స్కేలార్ కాబట్టి. అదే ఫోర్స్ అంటే వెక్టర్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ప్లస్ మైనస్ రాయాల్సిన అవసరం ఉండదు. డివైడెడ్ బై వీళ్ళిద్దరికి మధ్యలో డిస్టెన్స్ 2a కాబట్టి 2aని స్క్వేర్ చేయాలి. అప్పుడు ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ ఎంత వస్తుంది అంటే Q² by 2 2s 4 కాబట్టి 16πε0 ఇంటూ a² వస్తుంది. ఇక్కడేమో a వస్తుంది, ఇక్కడేమో a² వస్తుంది. ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే, నెక్స్ట్ పొటెన్షియల్ కనుక్కోవాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా కనుక్కోవాలి. ఓకే సార్, కనుక్కుందాం. ఇక్కడికి తీసుకొచ్చేసి నెక్స్ట్ ఏం చేద్దామంటే పొటెన్షియల్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు కనుక్కుందాం. కనుక్కునే ముందు పొటెన్షియల్ అనేది ఏదో ఒక పాయింట్లో కనుక్కుంటారు కాబట్టి, సార్ మీకు ఏ పాయింట్లో కావాలో చెప్పండి అంటే చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. నాకు పొటెన్షియల్ వచ్చేసి సెంటర్లో కావాలి. సో పొటెన్షియల్ ఎట్ సెంటర్ క్యాలిక్యులేట్ చేద్దాం. పొటెన్షియల్ ఎట్ సెంటర్ ఆఫ్ డైపోల్, పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ డైపోల్, డైపోల్ సెంటర్ లో పొటెన్షియల్ కనుక్కుందాం. ఓకే సార్, కనుక్కుందాం, ఇబ్బంది ఏముంది. V is equal to ఇప్పుడు పొటెన్షియల్ కి ఫార్ములా ఏంటి? 1/4πε0 Q by R. పొటెన్షియల్ కి ఫార్ములా 1/4πε0 Q by R. మరి ఇక్కడ పొటెన్షియల్ కావాలన్నప్పుడు వీళ్ళిద్దరి వల్ల కూడా నీకు పొటెన్షియల్ వస్తుంది. ఈ ప్లస్ Q వల్ల పొటెన్షియల్ ఎంత వస్తుందంటే 1/4πε0 ఇంటూ ఈ ప్లస్ Q యాజ్ ఇట్ ఈస్ గా రాసి, ఈ పాయింట్ నుంచి ప్లస్ Q ఎంత డిస్టెన్స్ లో ఉందంటే ఏ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఏ రాసేయాలి. అదే ఈ మైనస్ Q ఎంత డిస్టెన్స్ లో ఉందంటే 1/4πε0 ఇంటూ -Q by A. పొటెన్షియల్ స్కేలార్ కాబట్టి ప్లస్ ఉంటే ప్లస్ పెట్టాలి, మైనస్ ఉంటే మైనస్ పెట్టాలి. పొటెన్షియల్ ఎనర్జీ కూడా స్కేలార్ కాబట్టి ప్లస్ ఉంటే ప్లస్ పెట్టాలి, మైనస్ ఉంటే మైనస్ పెట్టాలి. కానీ ఫోర్స్ అంటే వెక్టర్ కాబట్టి అది అట్రాక్టివ్ ఫోర్సో రిపల్సివ్ ఫోర్సో మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏమని మెన్షన్ చేద్దాం మనం? అట్రాక్టివ్ ఫోర్స్. సార్ మరి అట్రాక్టివ్ ఫోర్స్ అంటే వాళ్ళిద్దరు అతుక్కోరు. మధ్యలో నేను ఏం చేశానంటే ఇన్సులేటింగ్ లైట్ స్టిక్ అనేది ఒకటి పెట్టేశాను. ఇన్సులేటింగ్
లైట్ అంటే చాలా తేలికైనది, మాస్లెస్ లైట్ స్టిక్ ఒకటి పెట్టేసిన. ఓకే, కాబట్టి ఇక అతుక్కోవి. ఓకే పిల్లలు, రైట్. సో ఇది చేస్తే ఎంత వచ్చిందంటే పొటెన్షియల్ ఎంత అంటే 0. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద డైపోల్? 0. మరి పొటెన్షియల్ కనుక్కున్నాం సార్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా కనుక్కుందాం డైపోల్ సెంటర్లో. సార్ డైపోల్ సెంటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా కనుక్కోవాలి సార్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ డైపోల్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ డైపోల్, ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? Q0 పెట్టాలి. డైరెక్షన్ కోసం Q0 పెట్టాలి. ఎప్పుడైతే నేను ఇక్కడ Q0 పెడతానో, Q0 పెడితే ఈ ప్లస్ Q ఏం చేస్తుంది? ఈ డైరెక్షన్లో రిపల్ చేస్తుంది. ప్లస్ Q ఏం చేస్తుంది? ఈ డైరెక్షన్లో రిపల్ చేస్తుంది. కరెక్ట్ సార్, ఈ డైరెక్షన్లో రిపల్ చేసింది. మైనస్ Q ఏం చేస్తుంది? ఇదే డైరెక్షన్లో అట్రాక్ట్ చేస్తుంది. కరెక్టా కదా? ఇక్కడ Q0 పెడితే వీడు ఏం చేస్తాడు రా? రిపల్ చేస్తాడు. అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్లో వచ్చింది, ఈ మైనస్ Q ఏం చేస్తాడు? అట్రాక్ట్ చేస్తాడు. ఇంకో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇదే డైరెక్షన్లో వచ్చింది. కాబట్టి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే E1 + E2 అవుతుంది. అంటే ఏంటి సార్ అంటే, సో E అంటే 1/4πε0 Q/r² కదా. 4 ఫార్ములాలు గుర్తున్నాయి కదా, పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫోర్స్. ఈ 4 ఇప్పటివరకు మనం చదివింది, కానీ చాలా అందులో డిస్కస్ చేసినాం. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే 1/4πε0 Q1 Q2/r, ఫోర్స్ అంటే 1/4πε0 Q1 Q2/r². నేను నోట్స్లో కూడా రాసాను, నోట్స్ రాసుకుంటూ ఉండాలి మీరు. ఓకే. అండ్ పొటెన్షియల్ అంటే 1/4πε0 Q/r, అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే 1/4πε0 Q/r². వెక్టర్ కాబట్టి Q0 పెడితే వీడు రిపల్ చేస్తాడు, వాడు అట్రాక్ట్ చేస్తాడు, రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే యాడ్ చేస్తే సరిపోద్ది. సో వీడి వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే 1/4πε0, వీడి వల్ల ఎంత అంటే Q డివైడెడ్ బై ఈ పాయింట్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత అంటే A, కాబట్టి Q/a² ప్లస్ 1/4πε0 ఇంటూ వీడి వల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ రాయకూడదు ఎందుకంటే డైరెక్షన్ వచ్చేసింది కాబట్టి, మళ్ళీ Q/a². సో 1/4πε0 Q/a² ప్లస్ Q/a² ఎంత అవుతుంది అంటే 2Q/a² వస్తుంది. ఒక 2 క్యాన్సిల్ అయ్యి నీకు Q/2πε0a² వస్తుంది. దిస్ ఈస్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ప్లేట్స్ అంటున్నా, కాలేజ్లో అది చెప్తున్నా కదా, అది వచ్చేసింది. కెపాసిటర్ చెప్తున్నా కాలేజ్లో, కెపాసిటర్ అండ్ ప్లేట్స్ వచ్చేసింది. సో బిట్వీన్ ద 2 చార్జెస్ ఆఫ్ ఎ డైపోల్, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డైపోల్. ఓకే, ఇంకా చాలా చేయాలి డైపోల్కి ఇంకా చాలా చేయాలి. నెక్స్ట్, సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నౌ విల్ డిస్కస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్, జాగ్రత్తగా చూడండి పిల్లలు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ యాక్సిస్ లేదా ఒక పని చేద్దాం, యాక్సిస్ కాకుండా యాక్సియల్ లైన్ అండ్ ఈక్వటోరియల్ లైన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ యాక్సియల్ లైన్ అండ్ ఈక్వటోరియల్ లైన్ ఆఫ్ ఏ డైపోల్. ఎక్కడెక్కడ కనుక్కోవాలంటే సార్, యాక్సియల్ లైన్ మీద కనుక్కోవాలి, ఈక్వటోరియల్ లైన్ మీద కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, యాక్సియల్ లైన్ అంటే ఏంటి, ఈక్వటోరియల్ లైన్ అంటే ఏంటి, ఆ రెండిటికి మాకు క్లారిటీ ఇవ్వండి. ఇస్తాను. అది రావాలంటే ముందు డైపోల్ రావాలిగా, తెచ్చుకుందాం డైపోల్ని. ఆజారే డైపోల్. వచ్చేసింది. ఈ నోట్లో ఉన్న, నోట్ అంటే నోట్ 3, ఐ మీన్ టు సే, ఈ యాప్లో ఉన్న సింప్లిసిటీ ఏంటంటే ఒక్కసారి మనం నీట్గా డ్రా చేసుకుందామంటే తర్వాత మళ్ళీ డ్రా చేయాల్సిన అవసరం ఉండదు ఇక. అందుకే ఇవన్నీ నాకు చాలా ఇష్టం, టెక్నాలజీ అంటే. చూసారా, మనం మొన్నటి నుంచి వాడటం స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్ అయిపోయినాను. ఈ నోట్ 3 కనిపెట్టినోడే షాక్ అవుతున్నాడు, ఏంటి ఇన్ని నేర్చుకున్నాడు అయ్యాడని. సరే, ఎనీవేస్,
సార్ యాక్సియల్ లైన్ అంటే ఏంటి సార్? యాక్సిస్ అంటే అరే బాబు ఏం లేదురా, ఇగో యాక్సిస్ అంటే ఇది ఎలాగైతే లైన్ ఉందో ఆ లైన్ అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే దాన్నే యాక్సిస్ అంటారు. ఇదే యాక్సిస్ అంటే. ఓకే, కావాలంటే దాని థిక్నెస్ కొంచెం పెంచుదాం. రైట్, ఇదే యాక్సిస్ అంటే, ఇది యాక్సిస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా, యాక్సిస్ మీద పి అనే పాయింట్ తీసుకున్నా. అక్కడ ఏం కావాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఆ యాక్సిస్ ఏదైతే నేను పాయింట్ తీసుకున్నానో ఆ పాయింట్ ఇక్కడ నుంచి అంటే సెంటర్ నుంచి లెట్స్ సే సమ్ డి వద్దు, ఆర్ డిస్టెన్స్లో ఉందనుకో. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ది యాక్సిస్ ఫ్రమ్ ద సెంటర్? ఏదైనా సరే డిస్టెన్సెస్ మనం సెంటర్ నుంచి మెజర్ చేయాలరా నాన్న. డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ సెంటర్ ఓన్లీ. ఓకే, సెంటర్ నుంచి మెజర్ చేయాలి. సెంటర్ నుంచి ఆ యాక్సిస్ అనే పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఆర్ డిస్టెన్స్లో ఉంది. ఓకే సార్, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి పిల్లోడు, అరే చిన్నపిల్లలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలో అక్కడ నువ్వు ఏం చేస్తావు? ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలో నువ్వు అక్కడ ఏం చేస్తావు? Q0 పెడతావా లేదా? ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలో అక్కడ Q0 పెడతావు. ఎప్పుడైతే నేను ఇక్కడ Q0 పెడతానో ఈ -Q ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. -Q ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. అంటే E1 ఈ డైరెక్షన్లో ఉంది. మరి +Q ఏం చేస్తుంది? రిపల్ చేస్తుంది. అంటే E2 ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, మరి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుద్ది సార్ అంటే, ఏముందిరా నాన్న, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే E1 - E2 అవుతుంది. సారీ, E1 - E2 అవుతుంది. ఎందుకు సార్ E1 - E2 అవుతుంది అంటే, అరే బాబు E1 అనేది ఏంటి? E1 అంటే E1 ఈజ్ ఫీల్డ్ డ్యూ టు ఎవరి వల్ల? -Q వల్ల. అండ్ వాట్ ఈజ్ E2? E2 ఈజ్ ఫీల్డ్ డ్యూ టు +Q. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే -Q +Q వీళ్ళిద్దరిలో దగ్గరగా ఎవరున్నాడు? -Q ఉన్నాడు. కాబట్టి వాడు ఎగ్జర్ట్ చేసే ఫోర్సే ఎక్కువ ఉంటుంది కదా. దగ్గరగా నీకు -Q ఉంది కాబట్టి వాడు ఎగ్జర్ట్ చేసే ఫోర్సే ఎక్కువ ఉంటుంది. కాబట్టి E1 విల్ బి గ్రేటర్ దాన్ E2. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి రిజల్టెంట్ ఏమవుతుందంటే E1 - E2 అవుతుంది. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆల్రెడీ ఫార్ములా తెలుసు. వాట్ ఈస్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? 1/4πε0 Q/r². మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు E1 అంటే ఈ పాయింట్ లో వీడి వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉందో చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ R, ఈ డిస్టెన్స్ A. కాబట్టి ఇది ఎంత అవుద్ది? R - A అవుతుందా లేదా? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ R, ఈ డిస్టెన్స్ A. కాబట్టి ఇది ఎంత అవుద్దంటే R - A అవుతుంది. కాబట్టి ఇది ఏమవుద్దంటే 1/4πε0 ఇంటూ Q రాయొద్దు, Q రాయాలి, డివైడెడ్ బై R - A హోల్ స్క్వేర్ మైనస్ 1/4πε0 ఇంటూ ఈ +Q వాడిని ఏం చేస్తుంది? అవతల పోమంటది. కానీ ఇక్కడ నుంచి అక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి R, ఇది A. సో టోటల్ గా R + A అవుతుంది. Q/R + A హోల్ స్క్వేర్. సో ఇక్కడ R అంటే ఏంటి? R ఈజ్ డిస్టెన్స్ ఆఫ్ యాక్సియల్ పాయింట్. R ఈజ్ డిస్టెన్స్ ఆఫ్ యాక్సియల్ పాయింట్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ డైపోల్ యొక్క సెంటర్ నుంచి డిస్టెన్స్ అది. ఓకేనా? రైట్ అన్న. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే అయిపోయింది ఆన్సర్. సింపుల్. ఏముంది సార్, లెట్స్ డూ దిస్. పక్కకు తీసుకురా. సో దిస్ విల్ గివ్ యూ, ఈ రెండిట్లో నుంచి Q/4πε0 బయటికి తీసేస్తే ఇక్కడ 1/R - A హోల్ స్క్వేర్ మైనస్ 1/R + A హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే సార్, వస్తుంది. ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ Q/4πε0 ఇంటూ ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ పైకి R + A హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ R - A హోల్ స్క్వేర్ డివైడెడ్ బై వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే R² - A² హోల్ స్క్వేర్ అవుతుంది. ఇబ్బంది ఏం లేదుగా.
r square minus a square whole square. a plus b into a minus b, a square minus b square. స్క్వేర్ ఉంది కాబట్టి ఇది అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? r square plus a square plus 2ar. ఇక్కడ r square plus a square minus 2ar. సో r square a square క్యాన్సిల్ అయ్యి ఇక్కడ minus 2ar, ఇక్కడ plus 2ar యాడ్ అవుతుంది, అంతేనా? minus 2ar plus 2ar యాడ్ అయ్యి 4ar వస్తుంది. కాబట్టి ఇలా చేస్తే మనం ఇక్కడ నుంచి ఒక లైన్ వేసుకొని కంటిన్యూ చేద్దాం. ఏమొస్తుంది సార్ అంటే ఇగో. సో దిస్ విల్ గివ్ యూ 4ar. ఇక్కడ ఏమొస్తుంది అన్న? 4ar. సో 4arలో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ క్యూ ఉంది కాబట్టి 4ar అంటే 4aqr అని రాస్తా. డివైడెడ్ బై 4πε0 ఇంటూ r square minus a square whole square. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇందాకే మనం నేర్చుకున్నాం, ఇక్కడ 4aq ఉంది కదా, దాన్ని 2 ఇంటూ 2aq రాసి ఇంటూ r రాస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై 4πε0 ఇంటూ r square minus a square whole square. మరి 2aq అంటే ఎవరు సార్? మనం ఫస్ట్ లో నేర్చుకున్నాం సార్, 2aq అంటే ఎవరు? డైపోల్ మూమెంట్. p బార్ ఇస్ ఈక్వల్ టు 2aq లేదా 2a బార్ ఇంటూ q బార్, లేదా p ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 2aq. p ఇస్ ఈక్వల్ టు 2aq అనేది ఏంటి? డైపోల్ మూమెంట్ కదా. సో ఎక్కడైతే 2aq ఉందో అక్కడ p రాసుకోవచ్చు. సో డైపోల్ కాబట్టి డైపోల్ మూమెంట్ రాయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ట్రై చేస్తే 2aq ప్లేస్ లో p రాస్తే ఇది ఏమవుతుందంటే ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బికమ్ 2pr డివైడెడ్ బై 4πε0 ఇంటూ r square minus a square whole square. అమ్మో సార్ ఇదంతా గుర్తుపెట్టుకోవాలా? అస్సలు అవసరం లేదు. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? మరి ఏం గుర్తుపెట్టుకోమంటారు సార్ మమ్మల్ని అంటే, నేను ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చాలా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. మనం ఎక్కువగా డిస్కస్ చేసేది ఏంటంటే షార్ట్ డైపోల్ రా. ఫర్ షార్ట్ డైపోల్. సార్ షార్ట్ డైపోల్ అంటే ఏంటి సార్? బాబు షార్ట్ డైపోల్ అంటే ఏంటి తెలుసా? షార్ట్ డైపోల్ అంటే చాలా చిన్నదని అర్థం. చాలా చిన్నదంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే నువ్వు డిస్టెన్స్ తీసుకున్నావో r, అది చాలా పెద్దది. ఏ కన్నా కూడా r చాలా పెద్దది. అంటే ద వాల్యూ ఆఫ్ r ఈజ్ గ్రేటర్ దాన్ a. మరి ra గ్రేటర్ దాన్ a అయినప్పుడు r స్క్వేర్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ a స్క్వేర్. షార్ట్ డైపోల్ అంటే ఏ వాల్యూ చిన్నది. ఎవరికంటే చిన్నది? r కంటే చిన్నది. సో a ఈజ్ లెస్ దాన్ r. అదే దాన్ని స్క్వేర్ చేసినాం అనుకో ఇంకా చిన్నగా అయిపోతుంది. సో r స్క్వేర్ గ్రేటర్ దాన్ a స్క్వేర్ కాబట్టి ఎక్కడైతే r స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఉంటుందో అక్కడ సింపుల్ గా r స్క్వేర్ రాస్తే సరిపోతుంది. ఎందుకంటే r స్క్వేర్ లోంచి a స్క్వేర్ తీస్తే పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. a చాలా చిన్నది కదరా. సో ఇది జీరో లాగా ట్రీట్ చేసుకోవచ్చు. ఇది జీరో లాగా ట్రీట్ చేస్తే ఇప్పుడు నీకు ఏం మిగిలింది? r స్క్వేర్ హోల్ స్క్వేర్. r స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? r పవర్ 4. r స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే r పవర్ 4. ఇప్పుడు r పవర్ 4 లో ఒక r క్యాన్సిల్ అయితే నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ యాక్సియల్ లైన్ ఎంత వస్తుంది సార్ అంటే, నేను రాస్తున్నా చూడు, 1/4πε0. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. 1/4πε0. ఇక్కడ r పవర్ 4 లో ఒక r పోతే ఏం మిగులుతుంది? కింద r³ మిగులుతుంది. ఇక్కడ పైన 2p ఉంటుంది కాబట్టి 1/4πε0 2p/r³. దిస్ ఈజ్ ఓన్లీ వెరీ సింపుల్ రిజల్ట్ టు బి రిమెంబర్డ్. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ యాక్సియల్ లైన్ ఆఫ్ డైపోల్ ఈస్ 1/4πε0 2p/r³. 1/4πε0 2p/r³.